యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఈ రాత్రి సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన్ని ప్రార్థన చేసుకొని ఆయన ఏం వాగ్దానం ఇచ్చాడో మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మరి ప్రార్థన చేసుకొని ఆయన స్తుతించుకొని ఆరాధించుకొని వాగ్దానం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు నాయన వేలాది వందనములు కోట్ల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. చేసి ఉన్న మేలులన్నిటి పట్ల స్తోత్రం నాయన, నా తండ్రి చేయబోతున్న మేలుల పట్ల కూడా నాయన మీకు లెక్కింపులైన స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా, ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకునైనా నా తండ్రి మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచి మా అవసరతలన్నింటిలో తోడుని సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. నా తండ్రి మరి ఉదయకాలం సమయం నుంచి నేను బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి గృహానికి నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఇంకా ఎవరైనా పొరపాటునైనా నా తండ్రి ప్రభ తప్పిపోయి ఉంటేనైనా రాని పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభ నీ కృపను తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మన నా తండ్రి ఇప్పటి వరకునైనా ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు కలిసి ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు ప్రార్థనలో కూడా కలవబోతున్న వారిని కూడా నాయన దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబంలో సమస్తం ఏమైతే ఉన్నాయో నా తండ్రి ప్రభా వాళ్ళ చింత యావత్తు తొలగించి నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా వాళ్ళు నా తండ్రి ప్రభా కొన్ని మాత్రమే బయటికి ఇప్పి చెప్పగలుగుతారు, కానీ వాళ్ళ హృదయ లోతుల్లో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తు తొలగించమని వాళ్ళ పట్ల నాయన నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తండ్రి మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నిన్ను స్తుతించుకొని నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి. నా తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లోనైనా నాటుకునే విధంగా సహాయం దయచేయండి అయ్యా. ఏ హృదయాన్ని నైనా సైతాన్ని దొంగిలిస్తుందనైనా వాళ్ళ హృదయాల నుంచి ఆ సైతాన్ని తీసివేసినైనా నా తండ్రి నీ పరిశుద్ధమైన వెలుగుతో నింపబడి నీ హృదయమైన మనోన్నతను తెరవబడండి. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. నా తండ్రి ప్రభా ఉదయకాల సమయం అంతా ఏ కుటుంబంలో అసమాధానంగా ఉన్నారు నేను అసమాధానాలన్నీ రాత్రి వాళ్ళ సమయంలోనైనా శాంతి సమాధానం దయచేసి ఒకరికొకరు ప్రేమించుకుని మనసును దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవల సమస్యలు రానికుండా తండ్రి బిడ్డల పట్ల నా తండ్రి ప్రభా తల్లిదండ్రుల పట్ల బిడ్డల తల్లిదండ్రుల పట్లనైనా క్షేమకరంగా సంతోషంగా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. ప్రభా మరి ఏ బిడ్డ ఏ సమస్యలు ఉన్నప్పటికైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆశీర్వాద మేలులైనా ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలయ్యా. ఈ ప్రార్థనలో కలుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా నా తండ్రి ప్రభు ఎత్తుపట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి లోకం అంతా కూడా నైనా ప్రశాంతంగా ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు ప్రేమగా జీవిస్తారయ్యా. మరి ఈ ప్రార్థన కలిసే వాళ్ళని మాత్రం నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. వాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క సమస్యను ఆలకించి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని రాకపోక ప్రయాణం అంతట్లో ప్రతి క్షణం ఎనీ టైం నా తండ్రి ప్రభా నీ కృపని వాళ్ళకి తోడుగా ఉంచి నా తండ్రి నీ నామను మహిపరచుకోమని వాళ్ళందరినీ సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ప్రభా స్తోత్రం నాయన. మరి నా తండ్రి ఏ సమస్య అయినప్పటికీ నైనా మనుషులకైతే మాకు అసాధ్యం, కానీ మీకంటూ అసాధ్యం లేదయ్యా. నా పెదవులు స్థిరమైన నీ బోరుగా వాడబడండి, నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి. అట్లాగే నేను వింటున్న ప్రతి ఒక్క బిడ్డల పెదవులు కూడా స్థిరమైన బోరుగా వాడబడండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా తెలిసి తెలియక ఎన్నో మాటలు మాట్లాడతారయ్యా. అటు కాకుండానైనా నీ జ్ఞానాన్ని నీ జ్ఞాపక శక్తిని మాకు అందరికి దయచేయండి ప్రభా. నా తండ్రి వివేచన కలిగిన మనసును మాకు దయచేయండి. పూర్ణ మనసులోకి పూర్ణాత్మలోకి నిన్ను ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డ టెన్షన్ తొలగించినైనా మనసు ప్రశాంతంగానైనా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ స్వరం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, ఆశీర్వదించండి. మీ ఆశీర్వాద మీలన్నీ నైనా వాళ్ళు పొందుకోవాలయ్యా. ఎన్నడూ నైనా తప్పిపోకూడదయ్యా. ప్రతి క్షణం నీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. స్తుతి స్తోత్రం ప్రభా. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నీకు అందరం అయ్యా. నిత్యుడవ తండ్రి నిరంతరం ఉండబడానికి స్తోత్రం నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నీవయ్యా. మనుషులు మేమైతే ఇచ్చిన వాగ్దానం మరుస్తాం కన్నైనా నా తండ్రి మమ్మల్ని నియమించుకున్న దేవుడు నీవయ్యా. సర్వానికి అధికారి నీవయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం ఎన్నటికీ నైనా పక్క తొలిగిపోదయ్యా. నా తండ్రి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి,
నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. మీ బంగారు పదములకు నన్ను ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేమయ్యా. విరిగి నలిగిన ఈ హృదయాల్ని నాయన నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నాను తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయాలతోటి ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళందరితోటి నేను సంతృప్తిగా నా తండ్రి ప్రభా, వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లో సమృద్ధిగా, ప్రతి ఒక్క దాంట్లో సంతోషం, ఆనందం తప్పనైనా కన్నీటికి స్థానం లేకుండా నైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకి ఎత్తిపట్టుకోమని నైనా ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వాళ్ళ చింత యావత్తు తొలగిపోవును కాక నా తండ్రి. ఆమెనయ్య. స్తోత్రం తండ్రి, స్తోత్రం. ప్రియ సహోదరులారా, మరి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 20వ అధ్యాయం ద్వారా 6వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మాట్లాడుతున్నాడు. మీరు ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటలు గైకొంటూ ఆయన ఆజ్ఞలని పాటిస్తూ నడిచే ప్రతి ఒక్క బిడ్డకి 1000 తరాల వరకు దేవుడు ఆశీర్వాద మేలులు ఆ బిడ్డల పైన ఉంటాయంట. పెద్దవారు మనం భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ మనం ఉన్నా లేకపోయినా మన తరాలు మన వెనకొచ్చి మన సంతానం నుంచి వచ్చే 1000 తరాల వరకు దేవుడు ఆశీర్వాద మేలు అనేది ఇస్తాను అని చెప్తున్నాడు. మరి ఏ విషయంలో అయితే మీరు విరిగిన హృదయాలతోటి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు ఈ సమస్యలు ఏమైనప్పటికీ మీరు నన్ను నా ఆజ్ఞలను గైకొనిన వారు, నా మాటలు నేను ఏదైతే చెబుతున్నానో ఆ మంచి నడవడికలా నడిచి దీన మనసు కలిగి యథార్థ హృదయాలుగా మీరు జీవించిన ప్రతి క్షణం మీ తరాలన్నీ మీరు భూమి మీద పెద్దవాళ్ళు ఎంతకాలం ఉన్నప్పటికీ పిల్లలు తరతరానికి 1000 తరాల వరకు నేను దీవిస్తాను అని చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో. మరి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మన కుటుంబంలో జరగాలంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించిన వారమైతే 1000 తరాల వరకు మనని కరుణించిన వాడై ఉంటాడంట. మరి ఏ విధంగా ఎన్ని తరాలు చూడండి, మనము 1000 తరాల వరకు దీవిస్తాడంటే సంతానం 1000 తరాల వరకు ఆయన కృప నిరంతరం ఉంటుందంట. మరి మనం అనేది దేవునికి ప్రతిదినం ప్రతి క్షణం మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, మన కుటుంబాల కోసం. ఎందుకంటే బయటికి వెళ్ళిన ప్రతి క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, తిరిగి బయటికి వెళ్ళిన వారి ఇంటికి వస్తారో రారో తెలియదు కాబట్టి, ప్రతి క్షణం మనము తల్లిదండ్రులను చేసే ప్రతి ఒక్క ప్రార్థన బిడ్డలకి ఒక అగ్ని కంచనం అనేది దేవుడు కృపా కాపుదల అనేది ప్రతి క్షణం ఆ బిడ్డలకి 1000 తరాల వరకు ఉంచుతానని మాట చెప్తున్నాడు. 1000 తరాల వరకు మన ప్రార్థన ఉంటే మన బిడ్డలు చేసే ప్రార్థనలో వాళ్ళు చేసే 1000 తరాలు అంతకంత ఎన్నో లెక్కింపలేని తరాల వరకు భూమి మీద ఉన్నంతకాలం మన సంతానాన్ని దేవుడు దీవిస్తాడనమాట. అట్టి కృప కలిగి మనం జీవించాలి. ప్రతి క్షణం మనం ఏది నడిచినా ఏమి చేసినా ఆయన మంచి మార్గంలో మనం నడిచే ప్రతి క్షణం ఆయన నాకేదో కోట్లు తెచ్చియండి, మీ ఆస్తులన్నీ నాకు ఇవ్వండి అని చెప్పాను దేవుడు అడగటం లేదు. ఎందుకంటే ఆయనే అందరికంటే ధనవంతుడు కాబట్టి, ఆయనే మనకిస్తాడు కాబట్టి మనము ఆయనకి ఏమీ అవసరం లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడో ఆ మంచి మాటలు మనము తెలుసుకొని ఒక జ్ఞానం కలిగి ముందుకు నడిచే ప్రతి క్షణం మనం వేసే ప్రతి ఒక్క అడుగులో మనం మంచి పనులన్నీ తలంచి మన తలంపుల్లో మంచి ఆలోచనలు, మంచి తలంపులు మాత్రమే మన తలంపుల్లోకి తీసుకొని వచ్చి యేసయ్యని వెంబడించే ప్రతి క్షణము మనం ధన్యులం అవుతాం అన్నమాట. 1000 తరాల వరకు మన బిడ్డలు దీవిస్తాను అని చెప్పానని రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 1000 తరాలంటే ఎంత ధన్యతో ప్రియబిడ్డలారా, ఎంత ధన్యత అంటే ఎంత ధన్యత. మనకి భూమి మీద మనకి ఏ మనుషులు మనకి ఆ ధన్యత కలగనివ్వరు. ఎందుకంటే అసలు మనకి ఆశీర్వాదం అనేది ఉండదన్నమాట. ఈ భూమి మీద ఎవరి వల్ల మనకి అలాంటి ఆశీర్వాదం రాదు. యేసయ్య ఒక్కడి వల్ల మాత్రమే మనల్ని క్షమించగలిగే దేవుడు, మనల్ని ప్రేమించగలిగిన దేవుడు. మనం ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ మనల్ని క్షమించి ప్రేమగా ఆయన గుండెలకు హద్దుకొని, బిడ్డ నువ్వు ఎప్పుడు వస్తావా నా దగ్గరికి, నన్ను ఎప్పుడు పిలుస్తావా నీ హృదయంలోకి అని చెప్పనని ఎదురు చూస్తూ ఉంటాడే. కానీ మనని కోపము మనం మించి, ఆయన చెప్పిన దాని మీద మించి మనం ఎన్నో రకాలుగా తప్పులు చేసి పొరపాట్లు చేస్తున్నప్పటికీ భరిస్తూ, కానీ
తల్లిదండ్రులు మనం తప్పు చేసినప్పుడు, చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కర్రతో కొడతారు కదా, అలాగే ఏదో ఒక విధంగా మనకు భయపెడుతూ ఏదో ఒక విధంగా మళ్ళీ మంచి మార్గానికి నడిపించడం కోసమే మనకు ఒక బలహీనతలు అనేది పెడతాడనమాట. అది మనం తెలుసుకొని దేవుడు మనం చేసిన తప్పే కదా, ఇది మనం తప్పు చేసాము అందుకే దేవుడు మనకి ఈ శిక్ష వేశాడు అని చెప్పని అనుకోవాలే తప్ప, మనం తప్పు చేయండి దేవుడు మనకి ఏ శిక్ష విధించడు అనమాట. మనలో ఎన్నో పొరపాట్లు ఉంటాయి, మాటల ద్వారా, నడవడిక ద్వారా, చూపుల ద్వారా, ఎన్నో రకాలుగా ఆలోచనల ద్వారా తప్పు చేస్తూనే ఉంటాము. మనుషులం కాబట్టి, భూమి మీద ఉన్న మనుషులకి అది అలవాటే కాబట్టి, అపవాది ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక పొరపాట్లు చేస్తూనే ఉంటాం. అందుకని దేవుడు ప్రతి క్షణం ప్రతిదినం మనందరితోటి హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రైవేట్లారా, మీరు ఇలా పక్కకు తెలియపోమాకండి, లోకమనే పాపంలోకి వెళ్ళమాకండి, మీలో శాంతి సమాధానం నేను ఇచ్చేవాడు నేనే, మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు నేనే, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు నేనే, మీ పాపదోషములు తొలగించు దేవుడిని నేనే అని చెప్పానని ప్రతి క్షణం యేసయ్య ఒక్కడ మాత్రమే మన పాపదోషము తొలగించే దేవుడు అనమాట. మనం ఏది అడిగితే అది అయితే మనలో ఏ లోపం ఉండకూడదు. ఎందుకంటే మనం ఎదుటి వారిని ద్వేషించే మనసు మనలో అస్సలకు రాకూడదు అనమాట. అట్టి హృదయం కలిగి మనం జీవించిన ప్రతి క్షణం ఎంత సంతోషం అంటే, దేవుణ్ణి పిలుచుకున్నప్పుడు, దేవుణ్ణి మన హృదయంలోకి పిలుచుకున్నప్పుడు మనకి శత్రువులు మన కళ్ళ ముందర కనపడ్డా కూడా మనల్ని ఎంత భయంకరమైన శోధనలో వాళ్ళు నిలబెట్టినప్పటికీ కూడా వాళ్ళని ప్రేమించే మనసే మనలో ఉంటుంది, కానీ ద్వేషించే మనసు రాదనమాట. అది దేవుని ఆత్మ మన హృదయంలో ఏ రోజైతే పిలుచుకుంటామో ఆ క్షణం నుంచి మనకి కోపం ఉండదన్నమాట. ప్రేమే ఉంటుంది, కానీ మన హృదయాల్లో ఎవరి మీద కోపం రాదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినప్పటికీ మనలో క్షమించే హృదయం అనేది మనలో పెట్టుంటాడనమాట దేవుడు. అది యేసయ్యకి మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఎవరితో మాట్లాడినా అది అసమాధానంగానే ఉంటాయి, కానీ సమాధానం అనేది ఎక్కడా రాదు. కానీ యేసయ్యతో మనం ప్రతి క్షణం, మనం ఆయన్ని వెంబడించే ప్రతి క్షణం, యేసయ్యా నాకు ఇది సహాయం చేయవా, యేసయ్యా దీంట్లో ఈ పనిలో నాకు సహాయం చేయవా, యేసయ్యా నాకు నా కుటుంబంలో ఇన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నాయ్యా, నాకు సహాయం చేయవా, నేను ఈ వ్యాపారం చేసుకోవాలయ్యా, దీంట్లో నాకు సహాయం చేయవా, నేను బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను ప్రభా, దీంట్లో సహాయం చేయవా, నా జాబు విషయంలో సహాయం చేయవా యేసయ్యా అని చెప్పాలని మనం జాలిగా ప్రేమగా ఆయన అడిగే కొంది ప్రతి ఒక్కదాన్ని పొందుకుంటాం. యేసు నామంలో అడగాలి, యేసు నామంలో అడిగే ప్రతి ఒక్కదాన్ని మనం పొందుకుంటాం. మన విశ్వాసమే విజయం అవుతుందన్నమాట. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినప్పటికీ మనం పూర్తిగా నమ్మాలి. మన హృదయంలో ఇంకా అటు ఇటుగా ఉండకూడదు అనమాట. మన హృదయంలో నిజమైన విశ్వాసం ఉండాలి. యేసయ్యని మనం అడిగాం కదా, యేసయ్య మనకి ఇంక చేసేస్తాడు. ఒక పిచ్చివాని వలె, ఎర్రివాని వలె ఉండాలన్నమాట. అట్లా ఉండాలి. అంత ప్రేమ మన హృదయంలో యేసయ్య చేస్తాడు అనని ఒక విశ్వాసంతో మనం ఉన్నప్పుడు చదువుల్లోనైనా, జాబుల్లోనైనా, వివాహాల విషయాల్లోనైనా, మన చేతి పనులే కానీ, బాకీల విషయాల్లో కానీ, ఏదైనా సరే మనం విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే విశ్వాసానికి కూడా ఒక్కోసారి పరీక్ష పెడతాడు కాబట్టి దేవుడు, మనం పూర్తిగా విశ్వాసంతో మాత్రమే ఉండాలి. మన విశ్వాసమే విజయం అవుతుందని దేవుడు ప్రతి క్షణం చెప్తున్నాడు. మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా యేసు నామంలో మీరు అడిగి మీలో ఉన్న విశ్వాసమే మీకు విజయము జరుగుతుంది అని చెప్పనని యేసయ్య మాట్లాడుతున్నాడు ప్రతి క్షణం. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట కూడా మరి అట్టి మాటే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనుచు వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. మరి ఏమి పొరపాట్లు జరిగినా వాళ్ళని మళ్ళీ ప్రేమించి వాళ్ళని ఆయన గుండెలకి హద్దుకునే విధంగా నేను దగ్గరికి తీసుకుంటాను అని చెప్తున్నాడు. తల్లిదండ్రులు మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా మా కుటుంబాన్ని ప్రతి క్షణం దీవించండి అయ్యా, మా బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి, అన్నీ మీ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మీ ఆజ్ఞల్లోనే మేము నడవటానికి మాకైతే బలం సరిపోదు రాజా, నీ బలమును మాకు దయచేయండి, నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా అని చెప్పనని మనము అడుగుతూ ప్రతి క్షణం మనము ఏ పొరపాట్లు అయితే చేస్తున్నామో, తండ్రి ఈరోజు నాకు తెలియక నేను ఏ పొరపాట్లు అయితే చేస్తున్నానో నన్ను క్షమించయ్యా, ఆ పొరపాట్లు ఏమిటో నాకు తెలియపరచు ప్రభా, నాకు
జ్ఞానానికి జ్ఞానానికి గుర్తుకొచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నాకు అట్టి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నేను మళ్ళీ ఆ తప్పు అనేది చేయకోకుండా ఉండే విధంగా నా పొరపాట్లు నేను సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా అని చెప్పానని ప్రతి దినము యేసయ్యను మనం క్షమాపణ అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక విధంగా మాటల ద్వారా ఏదో ఒక మాట అనేది మనము వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి దేవుణ్ణి క్షమాపణ అడగాలి. మనం తెలియక ఒకవేళ మనం చేసిన తప్పు మర్చిపోయినా దేవుణ్ణి మనం అడిగే ప్రతి క్షణం, బిడ్డ నువ్వు ఇది తప్పు చేసావు అని చెప్పని మన తలంపుకి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చినప్పుడు ప్రభా ఇంకెప్పుడు మేము ఈ తప్పు చేయమయ్యా, ఇలాంటి పొరపాట్లు చేయము, మంచి దారికి మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మార్గాన్ని నడవడానికి సహాయం చేయండి ప్రభా అని చెప్పనని అడుగుతూ ఉండాలన్నమాట. మరి ప్రియ బిడ్డలారా, మనం ఈ రాత్రి వేళ సమయంలో బిడ్డల కోసం మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆజ్ఞను గైకొంటూ మనం ముందుకు కొనసాగించే ప్రతి క్షణం 1000 తరాల వరకు దేవుడు మన బిడ్డలను దీవిస్తాను అని చెప్పని నాతో మీతో అందరితోటి మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది అయితే ఎన్ని రకాల శోధనలు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి వేళ సమయంలో మన బిడ్డలను 1000 తరాల వరకు దీవిస్తానని చెప్పని అంటున్నాడంటే మన కుటుంబం ఈ ఎలాంటి ఇబ్బందులు పడదు అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం చేయవలసింది ఆయన మంచి మార్గంలో, నీతి మార్గంలో దీన మనసు కలిగి ఆయన వైపు చూస్తూ ప్రతి క్షణం దీన మనసు కలిగి జీవించాలి. మనం యథార్థమైన హృదయంతో మనం జీవించాలి. అప్పుడే దేవుణ్ణి మనం చూడగలుగుతాము, ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం అన్నమాట. నీతిగా యథార్థంగా మనం ఏ క్షణాన్ని అయితే ఉంటామో ఆ క్షణాన్న దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడతాడు. మనం ఏదైతే అడుగుతామో వాటికి ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. మన కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు ఆయన దర్శనాన్ని చూపిస్తాడు. ఆయన మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ దర్శనాన్ని ఖచ్చితంగా చూపిస్తాడనమాట. దేవుణ్ణి అడగాలి మనం, ప్రభా మాకు మా పట్ల నీ చిత్తం ఏంటయ్యా, మాకు నీ స్వరం ద్వారా నీ దర్శనం ద్వారా మాకు తెలియపరచు ప్రభా, నీ స్వరం వినిపించు, మీరు కనిపించండి, మేము కన్ను మూసినా తెరిచిన ప్రతి క్షణం మిమ్మల్ని మాత్రమే చూడాలి యేసయ్యా అని చెప్పనని అడగాలి. ఎందుకంటే మన కుటుంబానికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలన్నమాట. మన బిడ్డల మీద ప్రేమ, ఆ ప్రేమ పనికిరాదు. ఎందుకంటే మన కుటుంబం కంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు మన కుటుంబాన్ని మనం దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తామో అంతకు 10 అంతలుగా మన కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడనమాట. దేవుడు అడుగుతాడు, మీ బిడ్డలంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అని చెప్పని అడిగినప్పుడు మీరంటేనే ఇష్టం ప్రభా, మా బిడ్డల కంటే ఎక్కువ మీరంటేనే ఇష్టమయ్యా అని చెప్పని అడిగే ప్రతి ఒక్కళ్ళు దేవుడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే మనము ఏడ్చే ప్రతి క్షణం ఏమని అంటాడంటే దేవుడు, బిడ్డ నువ్వు కన్నీరు పెట్టద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను అని చెప్పనని మాట్లాడతాడు. అట్టి తండ్రి మన బిడ్డల కోసం మనం బాధపడుతూ ఉంటే మన తండ్రి చూస్తూ ఉంటాడా? ఉండడు. కాకపోతే అది ఒక పరీక్ష అనమాట. ఎట్లాగంటే దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారా, వీళ్ళ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడా, వీళ్ళ ప్రాణానికి ఎక్కువగా ప్రేమించుకుంటారా, నా కోసం పనులు ముందుకు వస్తారా అని చెప్పనని కూడా పరీక్ష చేస్తాడనమాట. కానీ మనం అన్నిటికీ యేసయ్యా నిన్ను తప్ప మేము ఎవరిని ప్రేమించలేదయ్యా, అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, నీ తర్వాతే ఎవరిని ప్రేమించినా కానీ అని చెప్పనని మనం ప్రతి క్షణం ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చింపజేస్తూ మనం తగ్గించుకునే హృదయంలో మనం జీవించినప్పుడు మన కార్యాలు ఏవైతే మనం జరగటం లేదనుకుంటామో వాటన్నిటిలో సఫలపరుస్తాడనమాట. మరి ప్రైవేట్లారా ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మరి నా తండ్రి విన్న వాక్యాన్ని నా తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లోనైనా నా తండ్రి ప్రభా నీ మాటలు ఏవైతే ఉన్నాయినైనా నీ జ్ఞానం కలిగినైనా ప్రతి ఒక్క బిడ్డ జీవించాలి. అట్టి జ్ఞానంతోనైనా నా తండ్రి ప్రతి ఒక్క ఆజ్ఞలనైనా ముందుకు కొనసాగింపజేసేలాగా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అని రాత్రి సమయంలో ప్రభా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. రేపు ఉదయకాల సమయంలో ఎంతమంది ఎగ్జామ్కి నైనా వెళ్తున్నారా ప్రభా నా తండ్రి, వాళ్ళందరికీ చదువుల్లో నేను మంచి జ్ఞానాన్ని రాత్రి సమయంలో
సమయంలో నైనా దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఎన్నడూ నాయన మార్కులు రాని బిడ్డలు కూడా నా తండ్రి ప్రభా మంచిగా తల్లిదండ్రులు సంతోషపడే విధంగా, కుటుంబం అంతా ఆనందపడే విధంగా నైనా ఈ ప్రార్థనలు ఎంతమంది కలుస్తున్నారో వాళ్ళందరూ నా తండ్రి నీ కృప దయచేయండి, నీ జ్ఞానాన్ని దయచేయండి, నీ జ్ఞాపశక్తిని దయచేయండి, వివేచన కలిగిన మనసులు దయచేయండి అయ్యా. లోకమనే పాపం ఏ బిడ్డని అంటకుండా కాపాడండి, లోకమనే మురికి ఏ బిడ్డని ముట్టకుండా కాపాడండి అయ్యా. లోకంలో ఉండాలి కానీ లోకమనే మురికి ఎవరిని అంటకుండా, అపవాది ఏ బిడ్డని ముట్టకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిన వేయండి. ప్రతి ఒక్క గృహంలోనైనా నీ కాపుదలు ఉంచండి. వాళ్ళు పొనుకున్న, తిన్న, తాగిన, నిద్రపోతున్న, బయటికి వెళ్ళినైనా బయట ప్రాణాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ విజయం పొందుకొని విజయవరులుగా తిరిగి రావాలి ప్రభా. ఎన్నడూ నాయన మేము ఇంతగా ఎగ్జామ్ మంచిగా రాయలేదు అని చెప్పానని అనుకున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నింపుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. ఏ కుటుంబంలో అయితే అసమాధానం ఉన్నారో ఆ కుటుంబాలన్నీ నైనా శాంతి సమాధానం దయచేయండి. ఈ ప్రార్థనలో కలుస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అయినా శాంతి సమాధానం దయచేయండి. నామను మహిపరుచుకొని, నామను గనపరుచుకోండి అయ్యా. నా తన చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లో దీవించండి. మీరు చెప్తున్నారు కదా రాజా, ఈ రాత్రి వాళ్ళ సమయంలో చెప్తున్నారు కదా, మీరు ఇచ్చిన వాగ్దానం నైనా 1000 తరాల వరకు దీవిస్తానంటున్నావయ్యా. అటు దయచేయండి అయ్యా. ఈ ప్రార్థనలో కలిసి ఉన్న వారిని కలవబోతున్న వారిని నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్కళ్ళ నా తండ్రి ప్రభా 1000 తరాల వరకు దీవించండి. వాళ్ళ బిడ్డలకునైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి, నీ అగ్ని కాంచిని వెండి అయ్యా. అపవాది ఏ బిడ్డని ముట్టకుండానైనా కాపాడండి అయ్యా. వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనైనా నీ కృప తోడుగా ఉంచి దీవించండి, ఆశీర్వదించండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా భయపడుతూ వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా ఆనంద గంతులు వేసుకుంటున్నాయినా నా తండ్రి నెమ్మది కలిగిన నా బిడ్డనికి సహాయం దయచేయండి అయ్యా. నీ కృప తోడుగా ఉంచండి, సన్నిధి తోడుగా ఉంచండి ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలో నేను ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు నేను వాళ్ళందరినీ దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనే దీవించండి. నూతనంగా ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టున్నారు వాటన్నిటిలోనైనా దీవించి నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా నా తండ్రి తోడు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అప్పుడు బాకీల్లో ఉన్న వారికి నైనా విడుదల కలిగించండి అయ్యా. లోన్ విషయాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా నీ నామను మహిపరుచుకొని, నామను కనపరుచుకోండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి నా తండ్రి. సముద్రాలపైన నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నైట్ కూడా నైనా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరూ చుట్టూ కాపుదల ఉంచండి. ఏ బిడ్డని ఏ చెట్టు ముట్టకుండా కాపాడండి నా తండ్రి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. ఏ వాహనానికి నా తండ్రి ప్రయాణం చేస్తున్న ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిన వేయండి అయ్యా. ఆశీర్వదించండి తండ్రి ప్రభా. స్తోత్రం నైనా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది దొంగల భయంతో నైనా చెడు ప్రేరేపణలతో భయపడుతున్నారో ప్రభా, అట్టి వారందరికీ ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. వాళ్ళ చుట్టూ ఎంతమంది భయంకరమైన వ్యక్తులు ఉన్నప్పటికీనైనా నా తండ్రి వాళ్ళ మనసులో మార్చినైనా అపవాది శోధనలు వాళ్ళ నుంచి తొలగించినైనా వాళ్ళ చుట్టూ, వాళ్ళ గృహాల చుట్టూ నా తండ్రి నీ అగ్ని కాంచిన వేసి దేవదూతల కావలుగా పెట్టండి. ప్రతి ఒక్క బిడ్డకి ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. వాళ్ళ గృహాల చుట్టూ నీ అగ్ని కంచెన వేసి దేవదూతలు కావలుగా పెట్టి వాళ్ళ పడకల చుట్టూ కూడా నీ కంచెన వేయండి అయ్యా. వాళ్ళ పడకలను కూడా నీ హస్తంతో ముట్టినైనా నీ కృప కాపుదల ప్రతి క్షణం వాళ్ళపైన అభిషేకించబడండి. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నన్ను ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఏ పాములు, తేళ్ళు, విషపురుగులు, విషజంతువులు ఏవి ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి నైనా. వ్యవసాయదారులు వేసిన ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ తెగులు పడకుండా నైనా మంచిగా లాభాలు వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఎక్కడికి వెళ్ళినా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ప్రార్థనలో కలుసుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రత్యేకంగా నా తండ్రి ఎత్తి పట్టుకోమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. నీ ఆత్మ ద్వారా అభిషేకిస్తబడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్వరాన్ని వినబోతున్న ప్రతి ఒక్క కుటుంబాలనైనా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించి నీ సన్నిధిలో వాళ్ళందరినీ సాక్ష్యాలుగా ఒక కుటుంబం ధరనైనా లెక్కింపులేని కుటుంబాలుగా సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నైనా గొప్పగా నిలబెట్టుకోబోతున్నందుకు, నీ నామను మహిమపరచుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నైనా తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్కుడా నీకు వందనమునయ్యా. మా తండ్రి గొప్ప దేవా మీకు స్తోత్రం నైనా. మన తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. నా తండ్రి అనాథ శరణాలయాలలో ఎంతమంది అనాథలకు సహాయం చేస్తున్నారో ప్రభా, వాళ్ళందరికీ
నీ కృప తోడుగా ఉంచి 1000 దీవించి ఆశీర్వదించండి నాయన. నా రోడ్డు మీదుగా నా తండ్రి ప్రభ ఎంతమంది నా తండ్రి ప్రభ ఏమీ లేని ఆధారం లేని బిడ్డలుగా నన్ను జీవిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా నా తండ్రి ఒక మంచి దారిని చూపించి నేను వాళ్ళందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. పోలీస్ ఆఫీసర్ల కుటుంబాల చుట్టూ కాపుదల నాయన, ఆ బిడ్డల చుట్టూ కాపుదల ఉంచండి ప్రభ. వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ ప్రయాసపడుతూ రాత్రి పొగులు నిద్ర లేకుండా నాయన, కంటికి నా తండ్రి కునుగుపాట్లు లేకుండా నాయన ప్రతి క్షణం నా తండ్రి కాపలా కాచుకొని తిరుగుతున్నారయ్యా. వాళ్ళ బిడ్డలందరినీ నాయన వాళ్ళ కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. మిలిటరీ ఆఫీసర్ కుటుంబాల చుట్టూ కూడా నాయన ఆఫీసర్లు అందరూ చుట్టూ కాపుదలు ఉంచినైనా నా తండ్రి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ భార్య బిడ్డల కుటుంబాల చుట్టూ కూడా కాపుదలు ఉంచండి. ఏ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడని నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభ ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ప్రభ వాళ్ళ చదువులు ఏవైతే ఉన్నాయో నాకు తెలియదు, కానీ నైనా ప్రతి ఒక్క చదువులోనైనా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసి నా తండ్రి చదువు రాని వారికి కూడా నైనా నీ జ్ఞానాన్ని దయచేసి మంచిగా చదవటానికి సహాయం దయచేయండి. మంచి మార్కులు వచ్చే భాగాన్ని దయచేయండి. అపవాది వాళ్ళ చదువుని ఎక్కడ దొంగిలించకుండా సహాయం దయచేయండి. ఆ కుటుంబంలో నా తండ్రి ప్రభ ఈ ప్రార్థనలో కలిసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి ప్రభ వాళ్ళ సంపాదనలో ఏ ఒక్క ధనం ఏ ఒక్క రూపాయి కూడా అపవాది ముట్టకుండా నైనా సమృద్ధిగా వాళ్ళ కుటుంబాలన్నింటిలో సహాయం చేసి తోడుండి నిలబడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ కృప లేనిది ఏ కుటుంబం జీవించలేరయ్యా. నీ కృప తోడుగా ఉంచండి. నీ సన్నిధి సహవాసం ప్రతి క్షణం బిడ్డలందరికీ తోడించండి. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో రాత్రి పొగులు ప్రతి క్షణం నీ కృప కాపుదలు తోడుగా ఉంచి దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఎన్ని తలంపులతోటి అయితే ఆ బిడ్డలు ఉన్నారో ప్రభ, ఆ తలంపులు మంచివైతేనైనా ముందు కొనసాగించడానికి సహాయం దయచేయండి. ఏది మంచో ఏది చెడునైనా నా తండ్రి మీరు మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది అయ్యా. మీ మాటలు వినిపించండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో నీ స్వరాన్ని వినే భాగ్యాన్ని దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ వెలుగును అక్కడ నింపండి అయ్యా. ప్రత్యేకంగా నా తండ్రి ప్రభ, ప్రత్యేకంగా నా తండ్రి కుటుంబాలన్నిటినైనా ఎన్ని కుటుంబాలు కలవబోతున్నాయి ఆ కుటుంబాలన్నిటిని ప్రత్యేకంగానైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ దోషం ఏ బిడ్డలు మట్టకుండా కాపాడండి. వాళ్ళ పాదముల కింద ఎక్కడ వాళ్ళు వెళ్ళినంత దూరంలోనైనా వాళ్ళకి ముందర నీవుగా ఉండినా రాత్రి కానీ పగులు కానీ ప్రయాణం నా తండ్రి నడుస్తున్న ప్రతి ఒక్క పాదాలకు నా తండ్రి ప్రభ ఏ దోషం అనకుండా ప్రతి ఒక్క పాదాలకు ముందర జయవీరుడుగా విజయవీరుడుగా మీరుని మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసిన నూతన మార్గాలు తెరవబడిన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. కుటుంబాలు కట్టబడండి, ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలయ్యా. ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి నా తండ్రి ప్రభ. ఏ సమస్యలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క సమస్యలు విడుదల కలిగించండి. ఎంతమంది కుటుంబాల్లోనైనా ఎక్కడెక్కడ జలుబులు దగ్గులు జ్వరాలుగా నా అపవాది తీసుకొచ్చింది వాటి అన్నిటిని తొలగించండి. నేను ఆమెను మహిపరచుకోండి. సైతాన్ సోదరులు ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో వాటి అన్నింటిని వేసిన నామంలో ఇప్పుడే బయటికి పారదలుగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితులు తొలగించండి నా తండ్రి ప్రభ. ఇంకా నాయన చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత పనుల్లో సహాయం దయచేయండి నా తండ్రి ప్రభ. నీ నామను మహిపరచుకోండి అయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితాంతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. పసిబిడ్డల గర్భం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో పెరుగుతున్న శిశువుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కానుపుకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా తల్లి బిడ్డలు ఎదురు క్షేమకరంగా మళ్ళీ కానుపు తర్వాత నా గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయండి. ఆరోగ్యమైన బిడ్డలు నా తండ్రి భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. నీ నామను మహిపరచుకోండి ప్రభా. నా తండ్రి మేము ప్రార్థనలో ఏవైతే అడుగుతున్నాం నాయన వాటన్నిటిని పొందుకొని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా మేము నిలబెట్టుకోబోతున్నందుకు స్తోత్రం నైనా. మమ్మల్ని అందరినీ నిలబెట్టుకుంటున్నామని నమ్మకం విశ్వాసంతో నైనా నా తండ్రి మేము ఎదురు చూస్తున్నామయ్యా. నా తండ్రి యేసు నామములో చేసే ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబిస్తారని నమ్ముచున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. ఇంకా ఏ బిడ్డలు ఏ విషయాల్లో ఉన్నారో నాకు తెలియదయ్యా. ప్రతి ఒక్క విషయంలో నీ కృపతోడుగా ఉంచే సహాయం దయచేయండి. ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమందికి నైనా సహాయం అందటం లేదో వారికి కూడా సహాయం అందే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి ప్రభా. మీరు తప్ప ఎవరు లేరయ్యా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా చదువుల్లో కానీ జాబుల్లో కానీ నా తండ్రి ప్రభా ఇంకా మంచి పనులు ఎన్ని పనుల మీద వెళ్ళున్నారు వాళ్ళందరి చుట్టూ కాపుదలు ఉంచడం, వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి. జాబులు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. చేతి పనులు చేస్తున్న వారిని నైనా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మరి సముద్రాలపైకి జాలర్లు వెళ్తున్న ప్రతి క్షణనైనా సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభా. ఇంకా ఎంతమందినైనా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో, ఏ గృహంలో నా తండ్రి ప్రభా ఇంకా తినడానికి భోజనానికి కూడా లేకనైనా నా తండ్రి ఇరుకులు ఇబ్బందుల్లో బాధపడుతూ భయపడుతూ ఉన్నారో ప్రభా. వాళ్ళందరికి కూడా సహాయం దయచేయండి. మంచి గృహాలు వాళ్ళకి అప్పచెప్పినైనా కొండల గృహాల్లో నేను ఎంతోమంది బిడ్డలైనా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. నా తండ్రి వారికి కూడా సహాయం చేసి నా తండ్రి ప్రభా నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా.
తండ్రి ప్రభ ఏ కుటుంబం విడిపోకూడదయ్యా, ఏ కుటుంబాల కులమతాలు అనేది రాకూడదు నాయన. ఈ లోకమంతా ప్రశాంతంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి రాత్రి వేళ సమయం అంతా నైనా ప్రతి క్షణం ఈ సంధి సహవాసాన్ని కృపా కాపుదలు ప్రతి క్షణం తోడించి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మన నా తండ్రి పసిబిడ్డలు నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు తల్లిపాలకి నైనా బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు నాయన, వాళ్ళందరికీ తల్లిపాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయండి. ఏ బిడ్డ కడుపులోకి ఏ విష పదార్థం పోకూడదు నాయన. నా తండ్రి ఏ ముక్కలకి నాయన ఏ విషపు శ్వాస ఏ ముక్కల్లో కూడా పోకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డ తినే తాగే ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి శక్తిని బలంనిచ్చేవిగా దీవించండి, ఆశీర్వదించండి, నీ నామను మహిమపరచుకోండి తండ్రి. ఏ బిడ్డ ఏ ఆలోచనలు ప్రతి ఒక్క తలంపులు నీ తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి. ప్రతి ఒక్క హృదయాలోచనలు స్థిరమైన నీ హృదయాలోచనలుగా దీవించండి నా తండ్రి ప్రభా. నీ పెదవులుగా వాళ్ళ పెదవులన్నీ నీ స్థిరమైన బోరుగా వాడబడండి. ఎందుకంటే రాజా తెలియని బిడ్డలు ఆయన ఎంతోమంది ఉన్నారయ్యా. ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఎలా జ్ఞానం కలిగి నడుచుకోవాలనైనా ప్రతి ఒక్క బిడ్డకి నీ జ్ఞానాన్ని దయచేయండి. చదువులు ఎగ్జామ్లు రాసేటప్పుడు చదువుకునేటప్పుడు నా తండ్రి తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు బిడ్డలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడేటప్పుడు కూడా నాయన ఎవరు ఏ విధంగానైనా ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదయ్యా. మరి అపవాది ఏ ఒక్క క్షణం కూడా ఏ పెదవులు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డ ఏ పనిలో ముందుకు వెళ్ళాలనైనా నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి దీవించి ఆశ్రదించి ముందుకు పంపించండి అయ్యా. నా తండ్రి ఏ ప్రయాణంలో ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడను తండ్రి ప్రభా. మరి ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రతి ఒక్క గృహాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. రాత్రి పొగులు ఉపవాసం ఉంటూనైనా ఎంతోమంది దైవ సేవకులు నా తండ్రి ఆత్మీయత సంఘం అంతానైనా నా తండ్రి చేస్తున్న పరిచర్యలనైనా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క సంఘం నేను అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి, నూతన ఆత్మలుగా నింపబడటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభావ ఏక మనసు ఏకాత్మ కలిగినైనా ప్రతి ఒక్క సంఘంనైనా దీవించబడండి, ఆశీర్వదించబడండి. దైవ సేవకులందరికీనైనా వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబంలోనైనా సమృద్ధిగా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో సహాయం దయచేయండి. వాళ్ళు చేసిన పరిచర్లు ఎక్కడ బలహీన పడకుండా శరీరానికి కావాల్సిన బలం ఆత్మకు కావాల్సిన బలాన్ని దయచేయండి అయ్యా. ఇంకా నైనా ఆత్మలు పొందుకోవాల్సిన ఎంతోమంది ఉన్నారు ప్రభా. వాళ్ళకి నా తండ్రి వయసుతో సంబంధం లేదయ్యా. నా తండ్రి నీ పరిచర్లో చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి ప్రభా. వాళ్ళ కుటుంబాలను వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్న పరిచర్య ఇంకా అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సేవకుడినైనా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి. ప్రతి ఒక్క సంఘాలు ఒకరికొకరు ప్రేమించుకునే సంఘాలుగా నైనా ఆత్మీయత బిడ్డలుగా ఎదుగుదలకు సహాయం దయచేయండి. అపవాది ఏ బిడ్డలో ముట్టి నా తండ్రి ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. ఇంకా ఎక్కడ నీ స్వార్థ అందటం లేదు అక్కడ అందటానికి సహాయం దయచేయండి ప్రభా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకొని ఎక్కడెక్కడ ఎంతమంది ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. వివాహాలు జరిపించుకోలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు నైనా వాళ్ళ ఇబ్బందులు ఏమిటో నైనా వాళ్ళకి అందరికీ సహాయం దయచేయండి. ఎక్కడ ఎలాంటి అసమాధానాలు జరగకుండా కాపాడండి అయ్యా నా తండ్రి ప్రభా. మరి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అంటున్నావు. ఏ పాదపీఠ మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ కాపుదలు ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. రాకపోక ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి నా తండ్రి ప్రభా. నీ నామను మహిమపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి మీరు లేనిదేనైనా ఏ ఒక్క క్షణం కూడా మేము లేమయ్యా. వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయినా, నా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి. ఏ గృహంలోనైనా వీల్ చైర్లో బిడ్డలు నా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళకనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా లేగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి నీ బలంని శక్తిని దయచేసి ప్రతి ఒక్క నరాల బలహీనతలు తొలగించండి. నడినెత్తమైన చరికాల వరకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత కలిగి నా తండ్రి ప్రభా లేచి నడిచే భాగ్యాన్ని దయచేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నానయ్యా. సైతాన్తో బాధపడుతున్న వారందరికీ విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ దోషములు ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క పాప దోషములని పరిహారం చేసే గొప్ప తండ్రి మీరేనయ్యా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్క గృహంలోనైనా ప్రతి ఒక్క పాప దోషములను తొలగించి ప్రతి ఒక్కరు సంతోషంగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. సమస్య ఏదైనప్పటికీనైనా నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ ముందుకు కొనసాగించాలయ్యా. మనుషులు మా చిత్తం కాదయ్యా, మా జ్ఞానం కాదునైనా, మాకు తెలియక ఎన్నో అడుగుతాం. కానీ నా తండ్రి ప్రభా ఏది మంచో ఏది చెడు మీకు మాత్రమే తెలుసయ్యా. మీరు ఏదైతే మాకు ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నిటిలో దీవించి ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకోండి అయినా. దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి ఎక్కడెక్కడ ఎన్ని ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో నా తండ్రి ప్రభా నాకైతే తెలియదు నైనా. వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్య అయినప్పటికీనైనా సమస్యలన్నింటిలో వాళ్ళని విడుదల కలిగించి వాళ్ళ చింత యావత్తు తొలగించి నీ నామను మహిమపరచుకోమని
నా తండ్రి మళ్ళీ మళ్ళీ నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచెను వేయండయ్యా. ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి ప్రతి క్షణం నీ కృపా కాపుదల బిడ్డలో తోడుగా ఉంచండి. ఈ ప్రార్థనలో కలుస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా నాయన నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మరి ఉదయకాల సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ నామను మహిమపరచుకోండి. లోకమంతా ప్రశాంతమైన జీవితంలో నడవడానికి సహాయం దయచేయండి. ఎక్కడికి వెళ్ళినైనా నా తండ్రి ప్రభా, గృహంలో నుంచి బయటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంట్లో బయట ప్రతి ఒక్క చోట సమాధానకరంగా ఉండాలి. ఏ మంచి పనుల మీద వెళ్తున్నారో వాళ్ళందరూ విజయాన్ని పొందుకొని విజయవీరులుగా తిరిగి రావాలి. ఈ గృహానికి సంతోషంగా ఆనందంగా రావాలి ప్రభా. నా తండ్రి ప్రభా, జయవీరుడు మాకు తోడున్నాడు, జీసస్ మాకు తోడుగా ఉన్నాడు, గ్రేట్ అని చెప్పానని నామను మహిమపరిచే బిడ్డలుగానైనా అట్టి కృపను వాళ్ళ పైన అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. నేను నమ్మని వారు కూడా నేను నీ నామను మహిమపరిచే విధంగా వాళ్ళ కుటుంబాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించబోతున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా, కుటుంబాలు ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుతలు ఉంచండి. రేపు అదే కాల సమయం నా తండ్రి నీ నామను మహిమపరచుకొని పుట్టినరోజు జరుపుకుంటాను బిడ్డలను దీవించండి. పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటాను బిడ్డలను దీవించండి. నూతనంగా శుభకార్యాలు ఎన్ని శుభకార్యాలతో మొదలుపెట్టున్నారో ప్రతి ఒక్క శుభకార్యంలో నీ నామను మహిమపరచుకొని నామను గణపరచుకోండి. ఏ బిడ్డని అపవాది ఎక్కడ ముట్టకుండా కాపాడండి. ఈ ప్రార్థన కలుస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మాత్రం నా తండ్రి ప్రభా, ఎక్కడ ఎలాంటి ఆపద కలగకుండా నా తండ్రి నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డకి ఎక్కడ ఏ చెడు జరగబోతున్నా నా తండ్రి వాళ్ళ ఆ చెడుకు ముందర మీరుగా నిలబడిన తండ్రి ప్రభా, బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి. సహాయం దయచేయండి. ఏ చెడు ముట్టకుండా వాళ్ళ తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేసి ఎక్కడ ఏం జరుగుతున్నానైనా బిడ్డలకు తెలియపరచండి. మంచి ఆ చెడు అనేది ప్రతి ఒక్క దాంట్లో తెలియపరచండి అయ్యా. ఎవరితోటి ఎలా ఏ జ్ఞానం కలిగి జీవించాలైనా ఆ జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్నైనా ఏది కొదువయ్యిందో ఆ బిడ్డలనైనా ఆ కొదువులన్నీ తీర్చి నీ నామను మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క దాంట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నైనా తల్లి గర్భంన పడిన బిడ్డ కానించి నేను ముదిమి వచ్చిన బిడ్డల వరకు నేను ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచాడు. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకమంతా ప్రతి ఒక్క కుటుంబంనైనా శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్ కలిగి ఏక మనసు ఏకాత్మ కలిగినైనా ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లో నైనా మంచి ఆరోగ్యం కలిగి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. లోకమంతా ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రభా. రాయిలు రప్పల తాపనైనా జీవం కలిగిన ఏ ఆత్మ విడవబడి గుంపులో ఉండకూడదు ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా, నా తండ్రి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి నీ బలాన్ని, శక్తిని దయచేసి నా తండ్రి ప్రభా, ఏ సైతాన్ చదువుల బిడ్డల మీద ముట్టకుండా నా తండ్రి మంచిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకొని సాక్ష్యంగా ఏసై మాకు సహాయం చేసాడని నేను ఆమెను గర్వపరుచుకుంటున్నందుకే స్తోత్రం నైనా. దీవించండి, ఆశీర్వదించండి. చదువుల్లో, జాబుల్లో, వివాహ విషయంలో ఏ ఆర్థిక పరిస్థితులైనప్పటికీనైనా ప్రతి ఒక్క సమస్తం వాళ్ళ కుటుంబంలో చింత యావత్తు తొలగించి నీ నామను మహిమపరచుకోమని మళ్ళీ నీ పాదాలు చెంతకొచ్చి అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి. మీరు చేస్తారని నమ్మకం, విశ్వాసంతో మాత్రమే జీవిస్తున్నామయ్యా. మరి నా తండ్రి నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా దీవించి ఆశ్రదించమని, మీరు వచ్చి రాకుండా ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నన్ను ఏ చెడు ముట్టకుండా నా తండ్రి కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మళ్ళీ ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియపరులకు మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.